రుణమాఫీ చేసినామంటారు, మనకు రాలే, మన పక్కింటోళ్ళకి రాలే, ఎవరికి వచ్చిందో ఎవరికి అర్థమవుతుంది. మరి అటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఇస్తామన్నారు, ఇందిరమ్మ ఇండ్లు, కనీసం ఇంతవరకు మాట లేదు, ముచ్చట లేదు. అప్లికేషన్లు తీసుకొని చెత్తబుట్టలు వారేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అన్నిటికన్నా ఘోరం దారుణం ఏంటంటే కేసీఆర్ సారు పేద పిల్లలు చదువుకోవాలి మంచిగా అని చెప్పి గురుకుల పాఠశాల పెట్టి లక్షలాది మందిని ఆయన చదివిస్తే ఇవాళ గురుకులాలు కూడా నడపడం చేతగానటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నా. 57 మంది బిడ్డల పొట్ట పెట్టుకున్నారు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయినారు. ఇంకా ఎంతమంది పిల్లలు పొట్టన పెట్టుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నిజామాబాద్ గడ్డ నుంచి నేను అడుగుతా ఉన్నా. మన ఉమ్మడి నిజామాబాద్ లోనే 3 పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. రాష్ట్రం అంతా 57 మంది చదువుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలా పిల్లల్ని చూసుకోరాకపోయే, మహిళలకు చెప్పింది ఏ రాకపోయే, రైతులకు చెప్పింది ఏ రాకపోయే, మరి ఉద్యోగాలని యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఇవాళ యువమిత్రులంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తున్నాడు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మన కేసీఆర్ సార్ ఇచ్చిన నోటిఫికేషన్లే ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆనాడు కేసీఆర్ సారు ఎవరన్నా ఉద్యోగంకి ఎక్కితే ఇంటికి ఆర్డర్ పోతుండే. ఇవాళ ఉన్నటువంటి సీఎం గారు ఏం చేస్తున్నాడు, చెప్రాసి నౌకరు వచ్చినా, ఐఏఎస్ నౌకరు దాకా వచ్చినా, ఏదొచ్చినా ఆయన పిలుచుకొని ఆయన చేయితోనిచ్చి ఇగో నేనిచ్చినా అని చెప్పుకుంటున్నాడు. ముందెన్నడూ లేదు అటువంటిది. ముఖ్యమంత్రి లెవెల్ అట్లా చేయలే. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మభ్యపెట్టడానికి, యువకుల్ని మభ్యపెట్టడానికి మాత్రమే ఆ యొక్క ఆలోచన చేస్తున్నాడు. కానీ నమ్మేది లేదు. ఇవాళ యువమిత్రులందరూ నిజామాబాద్ వాళ్ళు ఒక్కసారి పిడికిలెత్తాలే. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మరి ఆ విషయంలో మీరు ఖచ్చితంగా వెంటపడాలి, అడగాలని చెప్పి మా యువమిత్రులను అడుగుదామా? ఉద్యోగాలు కావాలా వద్దా? అడుగుదామా వద్దా? జై తెలంగాణ. ప్రతి ఒక్క రంగాన్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, ఆటో వాళ్ళని ఎవ్వరు నిడిచిపెట్టలే. ఇక మా ఉద్యోగస్తులకు పాపం మస్తు మాటలు చెప్పి మోసం చేశారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మా గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్క కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 2 సార్లు పిఆర్సీ ఇచ్చిరు, 40% జీతాలు పెంచిరు. ఈయన వచ్చినాక 5 డిఏలలో 1 డిఏ మాత్రం ఇచ్చిండు, అది కూడా 17 కిస్తీలు ఇచ్చిండు అని చెప్పి. ఇక మా ఆటో కార్మికులకు సంబంధించి మీకు తెలుసు, వాళ్ళ ఇబ్బందులు మీకు తెలుసు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిరన్నారు, మేము స్వాగతించినాం, మంచి పని చేసిరు. కానీ ఫ్రీ బస్ ఇచ్చినట్టు ఇచ్చి బస్సుల సంఖ్య తగ్గించేసిరు. దాంతో ఇటు మహిళలకు ఇబ్బంది, అటు ఆటో వాళ్ళకి ఇబ్బంది, అన్ని రకాలుగా కూడా ప్రజలందరినీ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం విషయం దయచేసి మనం ఆలోచన చేయాలి. అన్నిటికన్నా ఎక్కువ పెద్ద కుట్ర ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. ఈయన ఏం చేస్తున్నారు ఇప్పుడు? మనకు తెలంగాణ తల్లి ఉండొద్దట, మన తెలంగాణ సంస్కృతి అయినటువంటి తెలంగాణ తల్లి వద్దట. కాంగ్రెస్ మాత చెయ్యి గుర్తున్న కాంగ్రెస్ మాత బొమ్మను సెక్రటేరియట్ లో పెట్టిండు. ఇక మనం ఆమెనే దేవతను గొలవన్నట, మన తెలంగాణ తల్లిని మనం మర్చిపోవాలన్నట. మరి ఇక్కడ మన వెనుక కనబడుతున్నాయి ఇట్లా వేల సంఖ్యలో మనం తెలంగాణ అంత పెట్టుకున్న తెలంగాణ తల్లి, ముద్దుగా బతుకమ్మ పట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి, ఆమె వద్దని చెప్తున్నారు. మరి దానికి మనకు ఒప్పుకుందామా? ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? మన తెలంగాణ తల్లి మనకు కావాలన్నా వద్దా? తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా. తెలంగాణ తల్లి మాదిరా, తెలంగాణ తల్లి మాదిరా. మరి మన సంస్కృతి మీద, మన పొట్ట మీద, ప్రతి ఒక్క అంశం మీద దాడి చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ని ఖచ్చితంగా ఎదిరిద్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడేదే లేదు. నిజామాబాద్ జిల్లా అంటే బీఆర్ఎస్ కు అడ్డా. ఆనాడు తెలంగాణలో కూడా మొట్టమొదట జెడ్పీ చైర్పర్సన్ గెలిపించినటువంటి జిల్లా, అనేక మంది ప్రజాప్రతినిధులను గెలిపించినటువంటి జిల్లా. మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ అక్కడ సీఎం గారికి రుచి చూపిద్దాం. ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేసినటువంటి అంశాలన్నీ కూడా సాధించుకుంటామని మీకు తెలియజేస్తూ, మీ అందరి దగ్గర కూడా ఇంత అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.